హలో బ్రో, నా ఫోన్ నీ దగ్గర ఉండిపోయింది. దాని గురించే మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చేసావు. మర్చిపోయాను బ్రదర్, ఇప్పుడే వచ్చిద్దాం అనుకున్నాను. ఫోన్ దగ్గర లేకపోతే ప్రపంచమే తలకిందులు అయిపోతున్నట్టు ఉంటుంది బ్రదర్. అలా అలవాటైపోయింది. అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. అంత ఫీల్ అయ్యేవాడివి రాత్రి రాకపోయావా? వచ్చాను, తీసుకుపోదామని వచ్చాను. గుమ్మం దాకా రాగానే మత్తులో కళ్ళు మూసుకుపోయాయి. బాడీ తోలుతుంటే కాళ్ళు నిలబడిపోయేసరికి అలా కుప్పకూలి మార్నింగ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. థ్యాంక్స్ బ్రో. అంటే రాహుల్ వచ్చాడా? అసలు రాలేదా? వస్తే ఫోన్ పట్టుకుపోవాలి కదా. కండిషన్ సహకరించకపోవడం ఏంటి? అంత క్లియర్గా లేదు. దాక్షాయిని ఆంటీని మాటల్లోకి దించి ఆ రాత్రి రాహుల్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎందుకో రాహుల్ని చూస్తే ఏదో డౌట్ వస్తుంది. తేలుస్తాను. నాన్నా, ఏం నాన్న ఇది? అమ్మ నా పెళ్ళి ఆ లక్ష్మితో చేస్తానంటుంది. మీరేం మాట్లాడరే? వద్దు అని అమ్మ ప్రయత్నాన్ని ఆపరే. మీ అమ్మని ఏ విషయంలో మనం ఆపగలనరా? అలా అని నా జీవితాన్ని నాశనం చేస్తారా? ఎవరు చేస్తున్నారా? నువ్వు తప్పు చేసి మమ్మల్ని కాపాడమంటే ఎలా ఎలా కాపాడతాం? నిజంగా నాకేం తెలియదు నాన్నా. మత్తులో జరిగిపోయింది. లేదు నాన్నా, అది ఒట్టి నింద. మీరిద్దరూ కలిసి ఉండడం అంతా చూశారు, అది నిజం. నాన్నా, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. అదేంటి మామయ్య, నువ్వే అలా అంటావు? దగ్గరుండి పెళ్లి చేస్తా అని నువ్వే అన్నావు. నేనన్న దాంట్లో తప్పే ఉంది. నేనన్న ఉద్దేశం వేరు మామయ్య. వేరంటే? అవన్నీ నేను తర్వాత చెప్తాను మామయ్య. ముందు ఆదిత్య పరిస్థితి చూడు. వాడు పట్టుబడ్డ స్థితి మనం కాదనలేం కదా. అదేంటి మామయ్య అలా అంటావు? ఆదిత్య ఎలాంటి వాడో నీకు తెలీదా? ఏం తెలిసినా ఇప్పుడు ఏం చెప్పి ఈ పెళ్లి ఆపగలను చెప్పు? కొడుగ్గా వీడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మన నమ్మకం సాక్ష్యంగా చెల్లదుగా. ఏకపక్షం వలపక్షం అంటారు కదా. నమ్మకం అనేది మనసుకు సంబంధించింది. అదే వచ్చి ఎదురుగా నిలబడి సాక్ష్యం మాట్లాడదుగా. ఆ నమ్మకంతోనే అత్తయ్యని వాదించి నమ్మించి ఒప్పించొచ్చు కదా. నాకు విలువిస్తుంది దానివి. భర్త కదా, వాడి తరపు నిలబడి నువ్వే వాదించొచ్చుగా. వాడికి ఆ లక్ష్మితో పెళ్లి జరిగితే నష్టపోయేదానివి నువ్వే కదా. నీ భవిష్యత్తే నాశనం అవుతుంది కదా. నేను అత్తయ్యతో వాదించదలుచుకోలేదు మామయ్య. అందుకేనా పెళ్లి నేను జరిపిస్తానన్నావు? నువ్విలా అని నన్ను చాలా మాట్లాడమంటున్నావు. నేను వేరు, నువ్వు వేరు మామయ్య. దుర్గం ముందు అందరం ఒకటే. ఎవరైనా దాని నోటికి బెదిరింపులకి దడవాల్సిందే. నువ్వే దానికి బలం పెంచావు. పైగా పెళ్లి చేస్తాను అని దాని ప్రయత్నాన్ని సమర్థించావు. ఇప్పుడు మన వాదనలు ఎవరు వినరు తులసి. ఎవరు నమ్మాలన్నా సాక్ష్యాలు కావాలి. వీడేమో నాకేం తెలీదు అంటున్నాడు. అది నిజమని నిరూపించగలిగితేనే ఈ పెళ్లి ఆపగలం. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మామయ్య. అసలు నిజం రాబట్టి తీరుతా. ఈ పెళ్లి ఆపి తీరుతా. మాట్లాడమేం తులసి? చెప్పా కదా సాక్ష్యాలు కావాలని. ప్రయత్నం చేస్తాను మామయ్య. ఆదిత్య ఏ పాపము ఎరుగుడు అన్న నమ్మకం నాకుంది. నమ్మకాలు ఎన్నున్నా లాభం లేదమ్మా. ఒక్క సాక్ష్యం చాలు. సాధిస్తాను మామయ్య. తండ్రిగా మీరు ఆదిత్యకు సపోర్ట్ చేయండి. పెళ్ళాపే ప్రయత్నం చేయండి. చేయకుండా ఎలా ఉంటాన్రా? మీరిద్దరూ నా ప్రాణాలరా. నా రెండు కళ్ళు మీరు.
ఇప్పుడెలా అండి ఈ పెళ్లి ఆపడం? అటు వదిన ఇటు తులసి వాళ్ళ పెళ్లి చేస్తామంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. దుర్గమ్మ అంటే అనొచ్చు కానీ తులసి అనడం ఏంటి? నిజంగా ప్రయత్నం చేస్తుందా లేకపోతే దుర్గమ్మని తప్పుదోవ పట్టించడానికి ఏమైనా ప్లాన్ వేస్తుందా? ఏం ప్లాన్లో ఏం ఆలోచనలో ఈ మధ్య అది అన్నింట్లోనూ తప్పటడుగు వేస్తోంది. అయినా ఇది పెళ్లి చేస్తాననడం ఏంటండి? వాడన్నట్టు దీని పిచ్చి కాకపోతే. ప్రియా, ప్రియా, రేపు శివరాత్రి. రాత్రి శివపార్వతుల కళ్యాణం అవగానే ఇటు ఆదిత్య లక్ష్మిల వివాహం చేస్తున్నాను. మేమెలా వస్తామని మమ్మల్ని పిలవటానికి వచ్చావు దుర్గమ్మ? పిలుపులు పిలవటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? మరి వచ్చి రేపు ఆ పెళ్లి ఈ పెళ్లి అని చెప్తున్నావుగా. అలా చెప్పేది మీరు ఆ ఛాయలకి రావద్దు అని హెచ్చరింపులకి. నీ ఇష్టానికి నువ్వు పెళ్లి చేస్తే గొడవ చేయకుండా చూస్తూ ఊరుకుంటామా? నువ్వు ఆదిత్యకి లక్ష్మితో పెళ్లి చేస్తే తులసి జీవితం ఏం కావాలి? తులసి జీవితం ఏం కావడం ఏంటి ప్రియా? ఈవిడి గారు చేసే పెళ్లి అసలు చెల్లుబాటే కాదు. చెల్లుబాటు దాకా ఎందుకండి? అసలు పెళ్లే జరగనివ్వకుండా చేస్తే మంచిది. అది మీ వల్ల కాదు. ఆ భయం లేకపోతే రావద్దని చెప్పడానికి ఎందుకు వచ్చావు దుర్గమ్మ? చెప్పకుండా చేసింది అన్న పేరు నాకెందుకు అని చెప్పడానికి వచ్చాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా పెళ్లి జరగనిచ్చే ప్రసక్తే లేదు వదినా. ఏంటమ్మా అలా అంటావు? అనక నా కూతురు జీవితం నాశనం అవుతుంటే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? నా కూతురు జీవితం నాశనం అయిపోయిందమ్మా. ఒక్కసారి దాని స్థానంలో మీ కూతురుండుంటే ఇలాగే మాట్లాడతారా? ఆలోచించండి. ఏంటి మా కూతురుండేది? అది నీ బిడ్డలా గొడ్డులా నిద్రపోయేది కాదు, కాళ్ళు విరిచి కూర్చోబెట్టేది. అమ్మా, ఇప్పుడు దాని తప్పొప్పుల గురించి అవసరమా అమ్మా? వీళ్ళని పెళ్లి దరిదాపులకి రావద్దని చెప్పడానికి వచ్చాము, చెప్పాము. వెళ్దాం పద, వాదనెందుకు? నరసింహ, వీళ్ళకొక్కసారి చెప్తే తలకెక్కదు. వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళకెంత ఇదో చూడు. అసలు అది అలా మొండిగిత్తలా తయారవటానికి వీళ్ళ అతి గారాభమే పెద్ద కారణం. వదినా, అది నీ కూతురే, అందుకే అది నీలాగే ఉంది. నువ్వే దాన్ని తప్పుపడుతున్నావు. అది కరెక్ట్గానే ఉంది, దాన్ని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడో తెలుస్తుంది, అప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావు. అదే నా కూతురైతే ఇంత పెంకిదాన్లాగా పెంచేదాన్నే కాదు. వీళ్ళేమో ఎలా చేస్తావు చూస్తావు అని అంటున్నారు, అదేమో నేనే నా మొగుడికి పెళ్లి చేస్తాను అంటోంది. అలాంటి దాన్ని వీళ్ళు వెనకేసుకొస్తున్నారు. దాని మొగుడికి వేరే దాంతో పెళ్లి అన్న భయం అసలు దానికుందా? చక్కగా ఏకంగా పెత్తనాలు చేయడానికి వెళ్ళింది. వీళ్ళేమో తెగ ఉలిక్కి పడుతున్నారు. ఇదిగో మీకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి వెళుతున్నాను. లేదు అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తాను అంటే ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాను. తర్వాత మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు. పద నరసింహ. ఈ టైంలో తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో? చెప్పానుగా, అదేదో ప్లాన్లో ఉంది అని చెప్పి. అసలు నిజంగా ప్లాన్లో ఉందంటారా? లేకపోతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలిసి తులసి పెళ్ళాపే విషయం మన దాకా రానివ్వదు, అదే ఆపేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమో ఏమో, వదిన పనిగట్టుకుని వచ్చి వార్నింగ్లు ఇచ్చి వెళ్తోంది. పంతులు గారు ఇదివరకు ఒక సంబంధం తీసుకొచ్చారు కదా, వాళ్ళని ఏ విషయం కనుక్కుని చెప్పమన్నాను. అలాగా? మరి పంతులు గారు ఏమన్నారు? కనుక్కుని ఫోన్ చేస్తా అన్నారు, ఇంకా చేయలేదు. వాళ్ళు ఏమన్నారో ఏమో. అమ్మా నమస్కారం. మీకు నిండా నూరేళ్లు పంతులు గారు, మీ గురించే అనుకుంటున్నాం. ఏమన్నారు వాళ్ళు? ఏమంటారమ్మా? ఎగిరి గంతేశారు, ఓకే అన్నారు. ఇక ఆలస్యం మీ వైపే.
మీరెప్పుడంటే అప్పుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడమే. అయితే మంచి రోజేదో మీరే చూడండి. అలాగేనమ్మా. ఇంటికెళ్ళి పంచాంగం చూసి మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను. వస్తానయ్యా. మంచిది పంతులు గారు. వస్తానమ్మా. మంచిది పంతులు గారు. నాకు అప్పుడే పెళ్ళొద్దానని కదా అత్తయ్య. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. పెళ్లి చేసుకునే మూడు కూడా లేదు. పెళ్లి పెటాకులు లేకుండా బైరాగ్లా ఉండిపోతావా? వద్దంటే ఎలారా? ఇలా పిచ్చెక్కిన వాళ్ళే తిరుగుతూ ఉంటావా? నిన్ను చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది. నిన్ను త్వరగా ఓ ఇంటివాణ్ణి చేస్తేనే కాని మేము తృప్తిగా ఉండలేం. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? ఎలా అయినా ఉండి నాకిప్పుడు మూడు లేదంటాను కదా. ఏయ్, మూడొచ్చినప్పుడు పిల్ల దొరుకుతుందా? పిల్ల దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఆ ఆదిత్య అటు తులసి జీవితాన్ని ఇటు నీ జీవితాన్ని ఎటూ కాకుండా చేశాడు. ఆంటీ, ఏంటి ఆంటీ, మీరు కూడా ఆదిత్యని అనుమానిస్తున్నారా? ఎన్ని రోజులు ఎవరు ఏమన్నా కానీ మీరు మాత్రం మాకే సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అలా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను. నా నమ్మకాన్ని మీరు ఇలా వమ్ము చేస్తే ఎలా? ఆదిత్యని అనుమానించడం తప్ప ఆంటీ. ఏంటి తప్పంటున్నావు? ఇదంతా చేసింది నువ్వు కాదు. నువ్వు ఆదిత్య కలిసి నన్ను వెరివేదం చేశారు. నేను చేయడం ఏంటి రాహుల్? లేకపోతే ఏంటి? ఆ రోజు పార్టీలో అడిగితే ఏమన్నావు? నేనే వాడిని యాక్ట్ చేయమన్నాను, దగ్గర అమ్మన్నాను అని. అయ్యాడు, పూర్తిగా దగ్గర అయిపోయాడు. నన్ను నిండా ముంచేశాడు. అలా మాట్లాడతావేంటి రాహుల్? నీకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వమని నువ్వే ప్రపోజ్ చేయలేదు, మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? వాడు ప్రపోజ్ చేయలేడమ్మా. ఒట్టి పిరిగివాడు. వాడు మనసుతో ప్రేమిస్తాడు కానీ మాటలతో చెప్పలేడమ్మా. అందుకనే ఆ రోజు పార్టీలో కొంచెం మందు తాగి మీ ఇంటికెళ్ళి ప్రపోజ్ చేసి రమ్మంటే ఆ రోజు రాత్రి రూమ్లోకి పోయి పడుకున్నాడంట. రాహుల్ని లక్ష్మికి ప్రపోజ్ చేసి రమ్మని మా ఇంటికి పంపించారా? అవునమ్మా, పంపించాను. వీడు మైకం కమ్మిందని పడుకుండిపోయాడట. వాడు వచ్చిన పని మర్చిపోయి అనవసరంగా నిద్రపోయాడు. ఏం రాహుల్, నువ్వు మా ఇంటికి వచ్చావా? మా ఇంట్లో పడుకున్నావా? అసలు ఎప్పుడు వచ్చావు? ఎన్నింటికి వెళ్ళావు? ఆ పార్టీ నుంచి వచ్చాక నా ఫోన్ కోసం మీ ఇంటికి వచ్చాను. ఎందుకో ఆ గుమ్మంలోకి రాగానే బాగా మైకం వచ్చేసింది. ఆ గుమ్మం పక్కనే సోఫాలో పడుకుని పోయానంతే. అవును, నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా. ఆదిత్య దగ్గరున్న ఫోన్ ఇచ్చేదాన్ని కదా. మత్తులో పడుకుని పోయానని చెప్తున్నాను కదా. మీరంతా మంచి నిద్రలో ఉన్నారు, లేపడం ఎందుకని అలా ఉండిపోయానంతే. అయితే ఇది 100% రాహుల్ పనే. మందు మత్తులో మర్చిపోయి ఉంటాడు. వీడి దగ్గర నుంచి నిజం తేల్చాలి. రాహుల్, నీకు నిజంగా లక్ష్మి మీద ప్రేమ ఉంటే లక్ష్మితో నేను నీకు పెళ్లి జరిపిస్తాను. ఏంటి? లక్ష్మితో నాకు పెళ్లి జరిపిస్తావా? అంటే ఏంటి ఉద్దేశం? నీ మొగుడు చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి నా కంట కడతావా? చెప్పు, నా కంట కడతావా? నా మీద నమ్మకం ఉంటే నేను నీకు అన్యాయం చేయను. అన్యాయం చేయనంటే అన్యాయం? నెల తప్పిందని చేసుకోవడానికి నేనేం తెలియదొక్కవాడిని కాదు. చూడు, వాడి పాపం నా కంట కట్టాలని చూడుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. లేదు రాహుల్, ఆదిత్య తప్పు చేసి ఉండడు. తప్పు చేసి ఉండడని నువ్వంటే సరిపోతుందా? మీ ఇంట్లో అందరూ వాడితో దాన్ని పెళ్లి ఫిక్స్ చేశాక నువ్వేంటి
మెల్లగా వాడిని మిస్టర్ క్లీన్ చేసి వాడు చేసిన పాపం నా నెత్తిన పెట్టాలని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు తులసి. రాహుల్, దేంట్లో ఉన్న నిజమేంటో త్వరలోనే తేలుస్తాను. ఏంటి తులసి నన్ను పక్కకు తీసుకొచ్చావు? ఇప్పుడు అంకుల్ అన్నదాన్ని బట్టి, రాహుల్ చెప్పిన దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? అనుకునేంత మాట ఏముంది అందులో? రాహుల్ మా ఇంటికి వచ్చాడంట. ఎవరిని పిలవకుండా, ఎవరిని కలవకుండా పడుకుని తెల్లారుజామున వెనక్కి తిరిగి వచ్చాడనమాట. మైకం కమ్మి పడుకుని పోయాడు, తర్వాత లేచి వచ్చేశాడు. అందులో ఏముంది? నాకెందుకో లక్ష్మీ వాంతులకి రాహుల్ వచ్చిపోవడమే కారణం అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడుతున్నావు తులసి? నా అనుమానం నేను చెప్తున్నాను ఆంటీ. అనుమానం అంట అనుమానం. వాడు నా చేతుల్లో పెరిగిన పిల్లాడు. ఆదిత్య నేను ప్రేమించిన మనిషి. తను నాకు చిన్నతనం నుంచి తెలుసు. నీ మొగుడు తప్పు వాడి మీద వెయ్యాలని చూస్తున్నావా? అంత దుర్మార్గం చేసే మనిషి నేను కాదు, ఆదిత్య కూడా కాదు. మత్తులో జరిగింది రాహుల్ మర్చిపోయి ఉండొచ్చు. అది ఆదిత్య విషయంలో జరిగుండొచ్చుగా. ఎంత మత్తులో ఉన్నా ఆదిత్య అలా ప్రవర్తించేవాడు కాదు. వీణ్ణే ఎందుకలా అనుకుంటున్నావు? ఆంటీ, రాహుల్ మీ మనిషి కావచ్చు, మీరే పెంచొచ్చు. అయినా మీ దగ్గర ఉన్న మనిషి కాదు. మీకు నమ్మకం ఉండొచ్చు కానీ నేను అనుమానించడం తప్పు కాదు. అలాంటిది ఏదైనా జరిగితే నాతో చెప్పేవాడు. మర్చిపోతే చెప్పే అవకాశమే లేదు. రాహుల్ ఆదిత్యల గురించి మీకు తెలియదు. పైగా మనమే వెళ్ళి వెంకటలక్ష్మిని ప్రేమించమన్నాం. అవకాశం వచ్చింది కదా అని తొందరపడొచ్చు. తప్పు జరిగిన తర్వాత భయపడొచ్చు. ఆంటీ, నువ్వు నా మనిషివని నమ్ముతూ మీతో చెప్పుకుంటున్నాను. నా మనసులో ఉన్న మాట చెప్పాను. నీ మనిషిని అంటున్నానని కోపానికి పోకు. నిదానంగా ఆలోచించు. రాహుల్ని కనిపెడుతూ ఉండు. నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. వస్తాను. ఆంటీ, ఈ విషయం అంకుల్తో కూడా అనొద్దు. మనిద్దరి మధ్య ఉండాలి. వస్తాను. నిజంగా రాహుల్ ఏమైనా చేసుంటాడా? ఏంటే వెంకటలక్ష్మి, ఇంకా ఇలాగే కూర్చున్నావేంటి? త్వరగా తయారవ్వు. అసలే కాబోయే పెళ్లి కూతురువి. అలంకరణ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? జరగవలసినవన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా పెళ్లే కదా మిగులుంది. ఏదైనా పెళ్లి పెళ్లే కదే. జరిగిపోయిన సంఘటన నీకు నాకు తెలుసు గాని ప్రపంచానికి తెలియదు కదా. వచ్చే నలుగురికైనా ఘనంగా కనపడాలి కదా. ఏం ఘనంగా కనిపించడమో ఏమో. దీని పెళ్లి ఇలా చెయ్యాల్సి వస్తుంది అనుకోలేదు. ఇది కోరుకున్న ఆదిత్యతో పెళ్లి జరుగుతుందని సంతోషించాలో, హడావిడిగా మామ అనిపిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందే? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. దీని కళ్యాణం ఇలా ముంచుకొచ్చింది. దీనికి బాధపడేదేముంది? పెళ్ళి ఎలా జరిగితే ఏముంది? కోరుకున్న వాడితో జరుగుతున్నందుకు ఆనందించాలి. ఆనందించండి, బాగా ఆనందించండి. అందరూ కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు. నేనెంత బాధపడుతున్నానో ఎవరూ పట్టించుకోవట్లేదు. నా మీద నింద వేశారు. ఆ నింద నిజమని నమ్మించారు. కానీ ఈరోజు 2 జీవితాల్ని నాశనం చేస్తోంది, 3 మనుషుల్ని వేధిస్తోంది, 3 కుటుంబాలకి పాపం తగులుతుంది.
మత్తులో పడుకుని ఉండడం చూసి ఏదో తప్పు జరిగిందని నా మీద నింద వేస్తున్నారు. అది వాంతులు చేసుకుంది కదా, డాక్టర్ కూడా చెప్పింది కదా. మత్తు మత్తు అంటున్నావు. మత్తు వదిలిన తర్వాతే కదా డాక్టర్ చెప్పింది. ఇదిగోండి చూడండి, నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను, అసలు నేను ఏ పాపం ఎరగను. ఆ, పాపం ఎరగందే దీని కడుపు పండిందా? నువ్వు కాకపోతే ఇంట్లో ఎవరున్నారు? అదే కనుక్కోండి. కలుగులో దొంగలెవరూ లేరు ఇక్కడ కనుక్కోవడానికి. నువ్వొక్కడివే వయసులో ఉన్న పిల్లాడివి. ఈ ఇంట్లో ఎవరిని అనుమానించడానికి ఆస్కారమే లేదు. ఆస్కారాలు పురస్కారాలు కాదు కావాల్సింది, ఇదంతా నటన. పెద్ద ఆస్కార్ లెవెల్లో జరుగుతుంది. అంటే అంటే ఏంటి? నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా? బావకి తెలీదు అంటే నేను బయటెక్కడో తప్పు చేసి ఇక్కడ వాంతులు చేసుకుంటున్నాను అంటున్నావా? నా గుణాన్ని అంతం చేయాలని చూస్తున్నావా?